మహాచక్రవర్తి విశ్వామిత్రుడు తన పరివారంతో సంచరిస్తూ మార్గమధ్యంలో వశిష్ఠాశ్రమాన్ని సందర్శించాడు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుణ్ణి అతని పరివారాన్నందరినీ భోజనానికి ఆహ్వానించాడు. ముందెన్నడూ రుచి చూడని వంటకాలతో విందు ఆరగించిన విశ్వామిత్రుని పరివారం అంతా ఎంతో తృప్తి చెందింది, సంతోషించారు. కానీ విశ్వామిత్రునికి వశిష్ఠ మహర్షి మీద ఈర్ష్య కలిగింది. కోరిన కోరికలన్నింటినీ క్షణాల్లో తీర్చగలిగిన శక్తిగల కామధేనువు తన వద్ద ఉన్నందున వశిష్ఠుడు ఇంత సంతోషంగా జీవిస్తున్నాడని తెలుసుకొని విశ్వామిత్రుడు కామధేనువును తనకు బహుమతిగా ఇవ్వమని, దానికి బదులుగా కొన్ని వేల ఆవుల్ని సంపదల్ని తిరిగి ఇవ్వగలగనని ఆజ్ఞాపించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞని వశిష్ఠుడు తిరస్కరించాడు. విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. బలవంతంగానైనా కామధేవును పట్టి తన రాజ్యానికి తోలుకురమ్మని తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. కామధేనువు వశిష్ఠుని అనుమతితో కొన్ని వేల మంది సైన్యాన్ని అప్పటికప్పుడే సృష్టించి విశ్వామిత్రుని సైన్యంతో ఎదురుదాడి చేయించింది. విశ్వామిత్రుని ప్రయత్నం విఫలమవ్వడంతో తిరిగి రాజ్యానికి పయనమయ్యాడు. వశిష్ఠ మహర్షి తపశ్శక్తి ముందు తన శక్తి ఏమాత్రము కాదని, చాలా లేదని గ్రహించి రాజ్య భారాన్నంతా కుమారులకు అప్పగించి ఎప్పటికైనా వశిష్ఠుణ్ణి ఓడించాలని దీక్షపోని బ్రహ్మర్షి కావాలనే కాంక్షతో బ్రహ్మగూర్చి తపస్సు ప్రారంభించాడు విశ్వామిత్రుడు. తన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై రాజర్షి అయ్యావని చెప్పగా సంతృప్తి చెందలేదు. తాను బ్రహ్మర్షిని కావాలని కోరాడు. పదవి దొరకలేదు. తిరిగి ఘోర తపస్సు కొనసాగించాడు. విశ్వామిత్రుని తపస్సుకి ప్రకంపనలు పుట్టాయి. ఇంద్రుడు అది సహించలేక విశ్వామిత్రుని తపస్సును భంగం చేయమని మేనకను భూమి మీదకు పంపాడు స్వర్గం నుంచి. మేనక సౌందర్యానికి ముగ్ధుడైపోయి మోహంలో పడిపోయాడు రాజర్షి విశ్వామిత్రుడు. మేనకతో కొంతకాలం సంసారం చేశాడు. శకుంతలకి జన్మనిచ్చాడు. తన తపస్సు భంగం కావడానికి తాను మోహంలో పడిపోవడమే కారణం అని గ్రహించి తిరిగి విశ్వామిత్రుడు తన తపస్సును కొనసాగించాడు. అది తెలిసి రెండోసారి ఇంద్రుడు రంభని పంపించాడు. విశ్వామిత్రుడు రంభని చూడగానే తాను కోపోగ్రుడై శపించాడు. తిరిగి పట్టుదల విడవకుండా తీవ్రమైన తపస్సు చేయనారంభించాడు. చివరికి భగవత్ సాక్షాత్కారం పొంది బ్రహ్మర్షి కాగలిగాడు. అందరి మన్ననలు పొందాడు. చివరికి వశిష్ఠ మహర్షి కూడా ఆలింగనం చేసుకొని విశ్వామిత్రుణ్ణి అభినందించాడు. విశ్వామిత్రుడు తపోఫలంగా తన అహాన్ని, ఈర్ష్యాద్వేషాల్ని, కామక్రోధాల్ని అన్నిటినీ జయించి బ్రహ్మర్షి స్థానాన్ని పొందగలిగినందుకు చాలా తృప్తి పొందాడు, సంతుష్టుడయ్యాడు. త్రేతాయుగంలో శ్రీరామ లక్ష్మణులకు గురువయ్యాడు విశ్వామిత్ర మహర్షి. తదుపరి కాలంలో విశ్వామిత్రుని పుత్రికైన శకుంతల దుష్యంత మహారాజును పెండ్లాడి భరతరాజుకి జన్మనిచ్చింది. భరతునిచే పరిపాలించబడిన దేశం మనది కాబట్టి భారతదేశమని పేరు వచ్చింది. విశ్వామిత్రుడి పట్టుదల, కృషి ఎంతైనా
ఆదర్శనీయమని మనం నేర్చుకోవాలి.